గైస్, వెల్కమ్ బ్యాక్ టు బోనీ టాక్స్. చూస్తున్నారు కదా, నేనైతే క్యారమిల్ పుడ్డింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఎలా ఏంటో ఒక్కసారి ప్రాసెస్ అయితే చెప్పేస్తాను వినండి. ఒక కప్ అయితే పంచదార అయితే తీసుకున్నానండి ఒక బాణీలోకి. అందులో ఒక వాటర్ చుక్క కూడా పోయకుండా హీట్ చేసుకోవాలన్నమాట. పాకంలాగా కరుగుతుందండి. కరిగిన తర్వాత క్యారమిల్ ఎలా తయారైందో చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే క్యారమిల్ అయితే తయారైపోతుందండి. ఇప్పుడు దీనినైతే ఒక గిన్నెలోకి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా మనమైతే బ్రెడ్ ముక్కలు అయితే చేసేసుకుందామండి. ఇంకా మిక్సీ జార్లో అయితే బ్రెడ్ ముక్కలు అయితే వేస్తాను. ఇంకా దీన్ని మిక్సీ పట్టేద్దాం. పట్టేశాక చూసారు కదా ఎట్లా వచ్చిందో. ఈ విధంగా పొడి వస్తే సరిపోతుందండి. ఇంకెక్కువగా పట్టకూడదు, కొంచెం బరగ్గానే ఉండాలి. ఇందులోకి అయితే 2 ఎగ్స్ అయితే తీసుకుందాం అనమాట. 2 ఎగ్స్ తీసుకుంటే నీసు వాసన వస్తుంది అనుకోకండి, అస్సలు నీసు స్మెల్ అనేది రాదు. 1 బై 1 అయితే పగల కొట్టేసి అందులో అయితే వేసేస్తున్నాను చూడండి. ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను కూడా ఫస్ట్ టైం అనమాట చేయటము. చూసారు కదా, ఇందులో కొంచెం పాలైతే వేస్తున్నాను అనమాట. కాచి చల్లార్చినవి అయితే కాదండి, జస్ట్ నార్మల్ ప్యాకెట్ పాలు అయితే పోసాను అనమాట నేను. ఇందులో కొన్ని యాలకులండి టేస్ట్ కోసం. ఇంకా మీరు షుగర్ ఎక్కువగా తింటే కనుక ఇందులో షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను దాన్ని మిక్సీ పట్టేసి నేను ఆల్రెడీ ఒక గిన్నెలోకి రాసి పెట్టుకున్నాను అన్నాను కదండి, దాన్ని అయితే తీసేసుకున్నాను అనమాట. తీసేసుకుని ఇప్పుడైతే దానిని హీట్ చేసేద్దామండి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద నేను ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను. దాంట్లో వాటర్ పోసుకుని ఒక స్టాండ్ అయితే సెట్ చేసేసానండి. ఇంకా మనం చేసుకున్న దానిని ఆ స్టాండ్ మీద ప్రీ హీట్ చేసి పెట్టాలండి. 5 మినిట్స్ హీట్ అయ్యాక ఇంకా నేను చేసుకున్న దానిని అయితే దీంట్లో అయితే పెట్టేశాను. చూపిస్తాను చూడండి. పైన అయితే క్లోజ్ చేయాలండి. ఒక ప్లేట్తో కానీ దేనితో అయినా మీకు నచ్చిన దాంతో ప్లేట్ అయితే క్లోజ్ చేయాలన్నమాట. ఇంకా నేను పైన కుక్కర్ మూత కూడా పెట్టేస్తున్నానండి. కుక్కర్కి అయితే విజిల్ అయితే అలాగే ఉంచేసాను. ఇంకా రబ్బర్ అయితే తీసేసానండి. ఇంకా అలాగే 15 మినిట్స్ అయితే బేక్ చేశాక ఎలా వచ్చిందో చూస్తాను చూడండి. ఇప్పుడు బేక్ అయిందో లేదో ఒక టూత్ పిక్ సాయంతో అయితే నేను చూస్తున్నాను చూడండి. ఈ విధంగా చూస్తే ఇంకా బేక్ అవ్వలేదండి. ఇంకొక 5 మినిట్స్ అయితే నేను అయితే హీట్లో ఉంచేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా వచ్చిందండి. ఇంకా నేనైతే సైడ్స్ అయితే తీస్తున్నానండి, అంటే డీమోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుందని సైడ్స్ అయితే తీసేస్తున్నాను అనమాట. సైడ్స్ తీసేసాక ఇంకా డీమోల్డ్ చేసేసి 2 టైమ్స్ అయితే ట్యాప్ చేశానండి. నాకైతే పడిన సౌండ్ వచ్చింది, అందుకని ఓపెన్ చేశాను. వావ్, నేనైతే ఫస్ట్ టైం అండి, నేను ఇప్పటిదాకా చేయలేదు ఈ కుకింగ్ అనేది. చూసారా, నేను కానీ అక్క కానీ కట్ చేస్తా అని చెప్పి అంటున్నాను. నేనైతే కట్ చేశాను ఆఖరికి. చూసారా ఎంత సాఫ్ట్ వచ్చిందనండి. అచ్చం జున్ను టేస్ట్ లానే ఉందండి. జున్ను పాలు మీ దగ్గర లేకపోతే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, అంటిల్ దెన్ వాచ్ ఇట్, బాయ్.